గుంటూరు మిర్చి యార్డులో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. మిర్చి రైతులతో జగన్ ముఖాముఖి అయ్యారు. మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మిర్చి రైతుల అవస్థలు చంద్రబాబుకు పట్టడం లేదని మండిపడ్డారు. అయితే రైతులు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితి ఉందన్నారు. ఆర్బీకే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వాళ్ళు ఇస్తామని చెప్పిన పిఎం కిసాన్ కాక 20,000 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది. రైతులకు ఈ రోజు 0 వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, గుంటూరు మిర్చి యార్డుకు రావాలి, వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి. రాబోయే రోజుల్లో రైతుల తరపున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. ఏపీలో మిర్చి సెగలు రాజుకున్నాయి. రైతు సమస్యలపై టీడీపీ అండ్ వైసీపీ మధ్య ఫైట్ జరుగుతోంది. మిర్చి ధరలపై చంద్రబాబు జగన్ ఫోకస్ పెట్టారు. మిర్చి రైతుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకోగా అసలు రైతులను పట్టించుకోవడం లేదంటున్నారు జగన్. రేపు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మిర్చి రైతుల సమస్యలను వివరించనున్నారు చంద్రబాబు. మిర్చి రైతుల సమస్యలపై అయితే పోరు ఉధృతం చేశారు జగన్. ఇందులో భాగంగా ఇవాళ గుంటూరు మిర్చి యార్డులోని రైతులతో మాట్లాడారు. పోలీసుల ఆంక్షల్ని లెక్క చేయకుండా గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు జగన్.